క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సో బట్ నాన్నగారిని బాగా ఎంకరేజ్ చేసిన హీరోలు అంటే ఎవరని చెప్పుకుంటారు? నాన్నగారి ఇంట్లో మీతో ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు కదా. ఎంకరేజ్ చేసిందంటే మామూలుగా ఫీల్డ్ లో అంతా అంటే ముందు రామానాయుడు గారు అండి. అంటే అసలు దీనికి యాజ్ అ గాడ్ ఫాదర్ అవును, ఆయన్ని నాన్నగారు అనే పిలుస్తారు. మా నాన్నగారు ఆయన ఫాదర్ అని అలా పిలిచేవాళ్ళు. తర్వాత ఇంక సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నెక్స్ట్ సమరసింహారెడ్డి చేసిన దగ్గర నుంచి బాలయ్య గారు. అంతే బాగా అంటే వీళ్ళందరూ మోటివేట్ చేసి అంటే రెగ్యులర్గా అంటే నాన్నగారికి ఎట్లా అంటే అంటే ఈయన వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పర్ఫామ్ చేశారు. అంటే చేయడం అంతే కదండి. వాళ్ళ మూవీస్ అంతా హిట్ అయినాయి అంటే ఇప్పక విలన్ పాత్ర కూడా ఉంది కదా. అదే అట్లా. బట్ ఆయన్ని నమ్మిన డైరెక్టర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నిజంగా అండి, చాలా మంది ఒక కమెడియన్ విలన్ చేయగలడా, విలన్ చేస్తే ఇలా ఉంటుందా? ఎందుకంటే ఆ టైంలో చెప్పాలంటే ఇంకా విలన్స్ ఎవరు కనిపించట్లేదు కొత్తగా. అప్పటికి ఒక ప్రకాష్ రాజ్ గారు ఎవరో చేస్తున్నారు అంతేగాని ఇంకా వేరే విలన్ ఎవరికి ఆల్టర్నేట్ లేదు. 97, 98 ప్రేమించుకుందాం షూట్ అప్పటికి కూడా ఇంకా ప్రకాష్ రాజ్ గారు అంత ఎలివేట్ అవ్వాలి మన ఇండస్ట్రీలో. అప్పటికి ఆ క్యారెక్టర్ కి చాలా జరిగినాయి అంటండి. అంటే చాలా ఆడిషన్స్, ఆశిష్ విద్యార్థి గారు, అమరీష్ పురి గారు ఇట్లా రకరకాలుగా చాలా మందిని అనుకున్నారంట. సో వాళ్ళకి సురేష్ బాబు గారికి ఎవరు నచ్చలేదు. ఆ జర్నీని అనుకోకుండా 97లోనే నాన్నగారు అక్కడ అపోలో హాస్పిటల్లో రామానాయుడు గారికి కనపడడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పి నువ్వు ఒకసారి వెళ్ళి సురేష్ బాబుని కలువు అని చెప్పేసి రిక్వెస్ట్ చెప్పగానే డాడీ ముందు కలుస్తా నాన్నగారు అని చెప్పేసి వచ్చేసారు. అంటే వెళ్ళకుండా వచ్చేసారు. కానీ బట్ మళ్ళీ మనకి గుంటూరులో జీవా గారు విలన్ జీవా గారు గుంటూరే అండి, మాకు బాగా నియర్ బై ఉండేవాళ్ళు అంకుల్ కూడా. సో అంకుల్తో మళ్ళీ కబుర్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ జీవా గారి శ్రీహరి గారి క్యారెక్టర్స్ ఫిక్స్ అయ్యాయి. అంటే విలన్ కి అసిస్టెంట్ అదే ఉంటారు ఆర్టిస్ట్. కానీ విలనే ఇంకా ఫైనల్ అవ్వలేదు. లేదు ఫోన్ నెంబర్ ఇమ్మన్నారు, కాంటాక్ట్ ఇమ్మన్నారు, తీసుకురమ్మన్నారు చెప్పి అంకుల్ వచ్చి కూర్చున్నారు. సో ఇంకా మా మదర్ మేము ఇంకా వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ అడుగుతున్నారు కదా, మీరంటే అప్పుడు అలా వదిలేసి వచ్చేసారు. సరే మీరు అనుకున్నంత అదే ఏమంటారు అంటే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. సో బట్ ఆయనకి ఎక్కడో భయం పాపం. అవును, అక్కడ చేసి వచ్చాను చాలా లాస్ అయిపోయినా. అప్పట్లో అప్పు కూడా అయింది నాన్నగారికి. ఆ 5 years అక్కడ మరి 5-6 years కదండి చెన్నైలో ఉండడం అంటే. అప్పు చేసి మళ్ళీ అప్పు కూడా అయింది ఆ టైంలో. ఇంకా ఇది మా మదర్ స్కూల్లో వర్క్ చేయబట్టి అలా బ్యాలెన్స్డ్ గా అప్పట్లో అలా జరిగిపోయింది. ఓకే, సో మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ జాబ్ మానేయాలి. ఇంకా మళ్ళీ లాస్ అయిపోయి మళ్ళీ అప్పటికే శాలరీ అంతా తక్కువ అయిపోయింది దీనికి. దీంతో పాటు చేసే కొలీగ్స్ అందరికీ డాడీ కంటే హైక్ ఉండేది. అప్పుడు టీఎల్ డిఎల్ ఎలవెన్స్ ఏవి యాడ్ అవ్వవు ఆయన లాస్ అయిపోయి ఉన్నప్పుడు. సో ఇంకా కష్టపడి పిల్లల్ని ఒక పొజిషన్ కి తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చేసారు. ఈ టైంలో మళ్ళీ నేను వెళ్ళానంటే మళ్ళీ నేను అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఎక్కడైనా ప్రాబ్లం అయిద్దేమో, ఇష్యూలు అవుతాయి, మళ్ళీ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిద్దని వద్దనుకున్నారు. సో లేదండి ఇది ఒక్కసారి చూడండి, ఇది చూసి పోనీ మీకు ఒక మూవీ కదా వాళ్ళు అలా అంతగా రిక్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళండి అని చెప్పి మేము కొంచెం పోన్లే. రామానాయుడు గారికి థ్యాంక్స్, సురేష్ బాబు గారికి థ్యాంక్స్. ఎందుకంటే గుంటూరులో ఒక టీచర్ గా ఉండిపోతే జయప్రకాష్ రెడ్డి గారు గుంటూరులో కొంతమంది మాత్రమే తెలిసేవాళ్ళు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడు జయప్రకాష్ రెడ్డి గారు. అందరి ఇళ్లలో జయప్రకాష్ రెడ్డి గారి కామెడీ, జయప్రకాష్ రెడ్డి గారి విలనిజం నచ్చని వాళ్ళు ఉంటారండి. ఎస్పెషల్లీ నాకే అంత ఇష్టం. అంత బాగా పండించగలరు ఆయన క్యారెక్టర్ ని. ఆ మేనరిజమ్స్ అలా తిప్పుతారు. బాడీ అంత మనిషి అంత ఉన్నా గానీ బాడీలో మేనరిజం చూడండి చాలా ఫ్లెక్సిబుల్ గా. ఫస్ట్ నుంచి కూడా నాన్నగారు అదేలా ఉంటారా? అలానే ఉండేవాళ్ళు. ఓకే, బేసిక్ గా ఫస్ట్ నుంచి స్టౌట్ గా ఉండేవాళ్ళు. ఎంత 6'2" ఉంటారా? 6'2" హైట్. మా బ్రదర్ ఏమో 6'4". అసలు 6'2" ఉన్న విలన్స్ ఏడున్నారు చెప్పండి. మన తెలుగు వాళ్ళ అదృష్టం కాకపోతే ఏంటంటారు? 6'2" ఉన్న విలన్స్ ఎక్కడ లేరు. మీ బ్రదరు మీ 6'4"? సేమ్ నాన్నగారు లాగా ఉంటారా? సేమ్ నాన్నగారు లాగే. ఇప్పుడు అలా అయిపోయాడు. ఓకే, ఫస్ట్ లో చాలా స్లిమ్ ఉండేవాడు, తర్వాత